హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అమెజాన్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్, ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. బట్ మొబైల్స్ డిపార్ట్మెంట్లో ఎంతవరకు ఆఫర్స్ ఇచ్చారు అంటే ఫ్లిప్కార్ట్లో మాత్రం భారీ ఆఫర్స్ ఉన్నాయి. నాకు పర్సనల్గా నేను ఇంప్రెస్ అయ్యాను. అమెజాన్లో మాత్రం ఏదో నామక వాస్తే ఆఫర్ తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చావు అన్నట్లు ఉన్నాయి. తిప్పి కొడితే ఒక 3 ఫోన్స్ ఉన్నాయి అంతే. ఫస్ట్ అమెజాన్లో వచ్చిన ఆ 3 ఫోన్స్, దాని మీద ఏ ఆఫర్స్ ఉన్నాయి, అవి కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వెంటనే ఫ్లిప్కార్ట్లో వర్తీ డీల్స్, వర్త్ అంటే వర్త్ అనిపించాయి. దాదాపు ఒక 10 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ సెగ్మెంట్ లో ఒక ఫోన్ కనబడుతుంది ఫ్లిప్కార్ట్లో. వాటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ నేను మాట్లాడతాను. ఏవేవైతే నేను ఫోన్స్ చెప్తానో వాటిని మాత్రమే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిగతా ఫోన్స్ అన్ని కూడా స్కిప్ చేసేసేయండి. వర్త్ ఫోన్స్ ఏవైతే వాటిని మాక్సిమం నేను పిక్ చేసి ఈ లిస్ట్ లో యాడ్ చేశాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే అట్లీస్ట్ ఈ సేల్స్ తో అయినా కానీ మనం 1,00,000 మంది సబ్స్క్రైబర్ రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. 100K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియో ప్రిపేర్ చేయడానికి దాదాపు 2-3 అవర్స్ వరకు బెస్ట్ డీల్స్ ఏంటో మొత్తం పిక్ చేసి మంచి ఫోన్స్ ఏవైతే వాటిని మొత్తాన్ని నోట్ చేసి మీ ముందుకు తీసుకొని వచ్చా. క్లియర్ గా వాటిని ఎలానో మీ ముందుకు పెడతాను, కానీ ఎఫర్ట్స్ మొత్తానికి రిజల్ట్ అండ్ రిలీఫ్ మీ సబ్స్క్రైబ్ బటన్ అండ్ కింద లైక్ బటన్. అండ్ మంచి లూట్ డీల్స్ ఏమైనా వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. బాగా డిస్కౌంట్ అయిన డీల్స్, వర్తీ డీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి టెలిగ్రామ్ లో వేస్తున్నాను. అండ్ ఇప్పుడు చెప్పే ఫోన్స్ అన్నిటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. మాక్సిమం లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ కూడా సమ్ సార్ట్ ఆఫ్ అఫిలియేట్ ఇన్కమ్ తో హెల్ప్ఫుల్ అవుతుంది. లింక్స్ యూస్ చేయడం మర్చిపోమాకండి. అండ్ ఇంకా ఫస్ట్ అమెజాన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నా. ఫస్ట్ డీల్ OnePlus నుంచి OnePlus 12. దీని బేస్ వేరియంట్ 12GB 256GB ఉండిద్ది. హై ఎండ్ వేరియంట్ 16GB 512 ఉండిద్ది. రెగ్యులర్ డేస్ లో మీకు బేస్ వేరియంట్ 256GB 60,000 వచ్చింది. హై ఎండ్ వేరియంట్ 512GB 65,000 ఉంటుంది. కానీ ఆఫర్స్ లో 7,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్చేంజ్ ఇంక్లూడ్ చేసుకుంటే బేస్ వేరియంట్ మీకు 48,000కి వచ్చేసింది. ఎక్స్చేంజ్ ఇంక్లూడ్ చేసుకోకపోతే 53,000కి వచ్చింది. 53,000కి 12-256 OnePlus 12 వస్తే మాత్రం ఖచ్చితంగా పిక్ చేసుకోండి. అండ్ 512GB వేరియంట్ మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే 53,000కి వచ్చింది. ఫస్ట్ డీల్ కింద మీ బడ్జెట్ ఒకవేళ 50,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా OnePlus 12 ని పిక్ చేసుకోండి. చాలా మంచి ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 6.7 inch 2K రెజల్యూషన్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, LYT 808 సెన్సర్ తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. 5400 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. ఆల్ రౌండర్ ప్యాకేజ్ ఇది. 53కి 256GB వస్తే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏవేవైతే ఫోన్స్ రికమెండ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 75-80% ఆఫ్ ద ఫోన్స్ రివ్యూస్ మన ఛానల్ లో పోస్ట్ చేశా. అన్ని నా సొంత డబ్బులతో కొనుక్కొని జెన్యూన్ రివ్యూస్ పోస్ట్ చేశాను. ఒకవేళ రివ్యూ చూడాలనుకుంటే ఆ ఫోన్ నేమ్ పక్కన తరుణ్ తెలుగు టెక్ అని యాడ్ చేసి యూట్యూబ్ లో సర్చ్ చేయండి. మీకు ఆ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. రివ్యూస్ కూడా చెక్ చేసుకొని కొనుక్కోండి. OnePlus నుంచి OnePlus 12R. దీని యాక్చువల్ ప్రైస్ 40,000 రూపాయలు ఉంటుంది. బేస్ వేరియంట్ 128GB. ఇది ఇప్పుడు 35 నుంచి 37,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. 128GB వేరియంట్. అదే 256GB వేరియంట్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 40,000 రూపాయలకి వస్తుంది. యాక్చువల్ గా ఇది 44,000-43,000 రూపాయలు ఉంటుంది. ఏ వేరియంట్ అయినా కానీ 35 నుంచి 37 మధ్యలో వస్తే మాత్రం OnePlus 12R ని ఖచ్చితంగా పిక్ చేసుకోండి. బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉండిద్ది. ఈవెన్ స్పెసిఫికేషన్స్ కూడా దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉండిద్ది. 6.78 inch 1.5K రెజల్యూషన్ LTPO ప్యానల్ ఉంటుంది. డిస్ప్లే విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండిద్ది. 5500 mAh బ్యాటరీ ఉండిద్ది. 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. కానీ కెమెరాస్ కొంచెం యావరేజ్ పర్ఫార్మ్ చేస్తాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 35-37 మధ్యలో వస్తే మాత్రం ఖచ్చితంగా OnePlus 12R ని పిక్ చేసుకోండి. డీల్ iQOO నుంచి iQOO Neo 9 Pro. దీని యాక్చువల్ ప్రైస్ 35 ఉంటుంది. రెగ్యులర్ గా మనం కార్డ్ ఆఫర్ అవి పెట్టుకుంటే 33కి వచ్చింది. బట్ వీళ్ళు డీల్ ప్రైస్ కింద 3,000 కట్ చేసి 32,000 రూపాయలు పెట్టారు. దీని మీద 2,000 ఏమో కార్డ్ ఆఫర్, 1,000 రూపాయలు ఏమో కూపన్ వస్తుంది. ఫైనలీ మీకు 29,000కి iQOO Neo 9 Pro వచ్చింది. ఈ ప్రైస్ లో 29,000లో iQOO Neo 9 Pro వస్తే మాత్రం ఒకవేళ గేమర్స్, ఎడిటర్స్ అంటే ఫోన్ లో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా గేమింగ్ కి ఎడిటింగ్ కి ఈ ఫోనే ది బెస్ట్ ఫోన్ ఈ ప్రైస్ పాయింట్ లో. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 6.7 inch 1.5K రెజల్యూషన్ LTPO ప్యానల్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చింది. IMX Sony 920 సెన్సర్ తో వచ్చింది. 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. 29,000లో ఇది కూడా ఒక మంచి ఓవరాల్ ప్యాకేజ్. నేను చెప్పాను కదా, ఫ్లాట్ డిస్ప్లే కోసం, గేమింగ్ కోసం అండ్ ఎడిటింగ్ కోసం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా iQOO Neo 9 Pro ని పర్ఫార్మెన్స్ బేస్డ్ పర్సన్స్ ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. అండ్ మూడో ఫోన్ OnePlus నుంచి Nord CE4. దీని మీద పెద్ద డిస్కౌంట్ ఏం కనబడట్లా. 1,000 రూపాయలు వస్తుందంటే బేసిక్ గా ఇది 25,000కి అవైలబుల్ ఉండిద్ది. 2,000 కార్డ్ ఆఫర్ 23కి వచ్చింది. ఇప్పుడు 24కి వస్తుంది డీల్ ప్రైస్ కింద. 2,000 కార్డ్ ఆఫర్ 22,000కి వస్తుంది. 22,000లో Nord CE4 మంచి ఆప్షనే. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం బడ్జెట్ లో 22,000 రూపాయల బడ్జెట్ లో ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోండి. ఈ ఫోన్ లో కెమెరాస్ చాలా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండేది. Sony LYT 600 సెన్సర్ తో వచ్చింది. చాలా మంచి ఫోటోస్ ని క్యాప్చర్ చేసింది. బ్యాక్గ్రౌండ్ బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే నా బ్యాక్గ్రౌండ్ డెప్త్ బ్లర్ అవుతుందో సేమ్ కైండ్ ఆఫ్ బొకే వీడియోస్ మీరు ఈ ఫోన్ రికార్డ్ చేసుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంటుంది. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఫేస్ క్యామ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి బడ్జెట్ లో ఫోన్ కావాలనుకుంటే Nord CE4 ని ఖచ్చితంగా పిక్ చేసుకోండి. దాంతో పాటు 5500 mAh బ్యాటరీ వచ్చింది. 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ పాయింట్ లో బ్యాటరీ బ్యాకప్ పరంగా దీనికి కొట్టే ఫోన్ లేదు. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్త్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్లకి రీచ్ అవ్వచ్చు. అండ్ ఇంకా జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ మీ ముందు తీసుకొస్తాను.
వస్తూ ఉంటాం. అలాంటి టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి, మన కమ్యూనిటీని ఇంకా స్ట్రాంగ్ గా ముందు తీసుకెళ్దాం. అండ్ ఫస్ట్ ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక మంచి ఫోన్ iQOO Z9, దీని మీద కూడా పెద్ద ఆఫర్ ఏం కనపడట్లా. ఇస్తే రెగ్యులర్ గా ఇది మనకి 18,000కి వచ్చింది. ఈ మధ్య 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ చేశారు, 17,000కి వస్తుంది. యాక్చువల్ ప్రైస్ 20,000, 17,000కి కార్డ్ ఆఫర్ తో వస్తుంది. ఇందులో Dimensity 7200 ప్రాసెసర్ ఉండిద్ది, చాలా మంచి ప్రాసెసర్. ఈ 17,000 బడ్జెట్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండిద్ది, IMX882 సెన్సర్ తో వచ్చింది. ఈ ప్రైస్ లో బెస్ట్ కెమెరాస్ అని చెప్పాలి. 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఫోన్ మీకు Vivo T3 అని చెప్పని ఫ్లిప్కార్ట్ లో కూడా ఉండిద్ది. మళ్ళీ దీని గురించి నేను మాట్లాడతా. రైట్ నౌ iQOO Z9 కనుక మీకు 17 లో వస్తే మాత్రం ఖచ్చితంగా పిక్ చేసుకోండి. ఈ బడ్జెట్ లో M35 ఒకటి ఉంది సామ్సంగ్ నుంచి, దాన్ని స్కిప్ చేయొచ్చు. Moto G85 కూడా ఉంది, ఇది కూడా 17,000లోనే వస్తుంది. దీన్ని కూడా స్కిప్ చేసి iQOO Z9 మనం పిక్ చేసుకోవచ్చు. కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రమే G85, ఇది మళ్ళీ ఫ్లిప్కార్ట్ లో ఉండిద్ది. నేను ఫ్లిప్కార్ట్ సెక్షన్ కి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఇక్కడికి 4 ఫోన్స్ అయినాయి. ఈ 4 ఫోన్స్ మాత్రమే పెద్దగా ఇంపార్టెంట్ ఫోన్స్ అమెజాన్ సేల్స్ లో. రిమైనింగ్ మీకు కనపడొచ్చు ఇంకా OnePlus నుండి Nord CE4 Lite, iQOO Z9 Lite, Redmi నుంచి Redmi 13C. ఈ బడ్జెట్ లో చాలా ఫోన్స్ కనపడుతుంటాయి, కానీ అవేమి అంత వర్తీ ఫోన్స్ ఏమి కాదు, అందుకే నేను సజెస్ట్ చేయట్లా. ఈ టాప్ 4-5 మాత్రమే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వర్త్ లిస్ట్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నాకు బాగా నచ్చిన డీల్స్ ఇవి. టాప్ 1 పొజిషన్ లో iPhone 14 Plus ఉంది. లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్ అంటే దివాళీ టైంలో iPhone 14 ని 50,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. ఇప్పుడు iPhone 14 Plus మీకు 53,000 రూపాయలకి వస్తుంది. డీల్ ప్రైస్ కింద 56,000 రూపాయలు పెట్టారు. మళ్ళీ 3,500 వరకు HDFC యాక్సిస్ బ్యాంక్ మీద వస్తుంది. టోటల్ ఇది 53,000 రూపాయలు అరౌండ్ లో వస్తుంది. 53,000 కి iPhone 14 Plus కనుక మీరు సొంతం చేసుకుంటే ది బెస్ట్ డీల్ మీరు క్రాక్ చేసినట్టే అవుతుంది. మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ టైమ్స్ లో నాకు తెలిసి ఇదే 14 Plus మళ్ళీ 50,000 రూపాయలకి వచ్చింది. ఐఫోన్ కోసం చూస్తుంటే 14 Plus ని ఫస్ట్ పొజిషన్ లో పెట్టుకోండి. సెకండ్ iPhone 15 కనబడుతుంది, అది అంత వర్త్ అయితే కాదు. 63,000-64,000 రూపాయలు పెట్టారు. ఈ ఇయర్ ఎండ్ లో 53,000-54,000కి iPhone 15 వచ్చేసింది. ఇప్పుడు 10,000 ఎక్కువ పెట్టి కొనుక్కున్నట్టు అవుద్ది. సో 15 స్కిప్ చేసి 14 Plus ని కొనుక్కోండి. రైట్ నో అది వర్త్ ఫోన్. సెకండ్ డీల్ ఫ్లిప్కార్ట్ లో నాకు నచ్చింది నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2. ఇది మొన్నటి వరకు కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే 34,000-35,000కి వస్తుంది. ఇప్పుడు దీని యాక్చువల్ ప్రైసే 30,000 డీల్ ప్రైస్ కింద పెట్టేశారు. 30,000 మీద మళ్ళీ కార్డ్ ఆఫర్ అవి పెట్టుకుంటే 28,500 రూపాయలకి వస్తుంది. 28,500 కి మాత్రం నథింగ్ ఫోన్ 2 చాలా మంచి ఫోన్. కెమెరాస్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, బిల్డ్ క్వాలిటీ కోసం అండ్ వైర్లెస్ ఛార్జింగ్, డిస్ప్లే, ఎవ్రీథింగ్ మొత్తం ఆల్రౌండర్ ప్యాకేజ్ ఇది. 28,500కి నథింగ్ ఫోన్ 2 ని కూడా నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను, కానీ చార్జర్ రాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వర్తీ డీల్ మోటోరోలా నుంచి Moto Edge 50 Pro. ఇది మొన్నటి వరకు కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకుంటే 30,000-29,000 రూపాయలు అవైలబుల్ ఉంది. ఇప్పుడు దీని డీల్ ప్రైస్ 30,000 రూపాయలు పెట్టారు. దీని మీద మళ్ళీ కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 26,500కి వస్తుంది. 26,500కి బ్లైండ్ ఫోల్డ్ ఇంకా కళ్ళు మూసుకొని Moto Edge 50 Pro ని తీసేసుకోవచ్చు. చాలా చాలా మంచి ఫోన్. ఈ ఫోన్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉండిద్ది, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. ఇందులో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. డిస్ప్లే 6.7 inch 1.5K POLED కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది. చాలా మంచి డిస్ప్లే. 4500 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ తో బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఇందులో హైలైట్ ఏంటంటే బేస్ వేరియంట్ 256GB తో వచ్చింది. 8GB 256 హై అండ్ వేరియంట్ 12GB కూడా 256GB వేరియంట్ తోనే వస్తుంది. కానీ 8GB కొంటే మీకు 68 వాట్ ఛార్జర్ వచ్చింది. 12GB వేరియంట్ కొంటే 125 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. అదొకటే మెయిన్ డిఫరెన్స్. దీంట్లో కెమెరాస్ అల్టిమేట్ ఉంటాయి. ఈ బడ్జెట్ లో బెస్ట్ కెమెరాస్, దీనికంటే బెస్ట్ కెమెరాస్ అయితే లేవు. Edge 50 Pro ని ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ నా ఫేవరెట్ ఫోన్. ఇది చాలా మందికి పోకో మీద మంచి ఇంప్రెషన్ లేదు, కానీ నేను 2024 లో ఇప్పటి వరకు కొన్ని అన్ని ఫోన్స్ లో కల్లా గేమింగ్ బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు టిల్ ద డేట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది పోకో X6 Pro లోనే. నేను కొన్నప్పుడు కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో కొన్నా. ఇప్పుడు దీని యాక్చువల్ ప్రైస్ 24,000 రూపాయలు పెట్టారు. దాని మీద కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 22,200కి వచ్చేస్తుంది. ఈ ప్రైస్ లో అసలు దీన్ని కొట్టే ఫోన్ లేదు. గేమింగ్ పరంగా గేమర్స్ ఎవరైనా చూస్తూ గేమింగ్ మంచి ఫోన్ సజెస్ట్ చేయమని కానీ, లేదా ఎడిటింగ్ ఏదైనా వీడియోస్ ఆల్రెడీ రికార్డ్ చేసినవి ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక మంచి ఫోన్ సజెస్ట్ చేయమన్నా కానీ పోకో X6 Pro ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఇది Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తో వచ్చింది. 6.67 inch 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉండిద్ది. దిస్ ఇస్ ద ఓన్లీ డిస్ప్లే. ఈ ప్రైస్ లో డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మోస్ కి సపోర్ట్ చేస్తుంది. 68 బిలియన్ కలర్స్ ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ ప్రాసెసర్. దీంట్లో యావరేజ్ గా పర్ఫార్మ్ చేసేది కెమెరాస్ మాత్రమే. కెమెరాస్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వాళ్ళు అసలు పోకో X6 Pro తీసుకోమాకండి. 22,000 లో గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్స్ ఎవరైనా చూస్తుంటే వేరే ఆప్షన్ ఏమి పెట్టుకోవద్దు. ఓన్లీ ఆప్షన్ పోకో X6 Pro. ఈ ఫోన్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ ఫోన్ జస్ట్ ఫర్ కెమెరాస్ పర్చేస్ చేసుకుంటాను, పిక్సెల్ ఫోన్ నుంచి కావాలనుకుంటే Pixel 7 ఉంది 33,000కి. కానీ నేను ఈ ఫోన్ రికమెండ్ చేయను. దీంట్లో ప్రాసెసర్ చాలా యావరేజ్ ప్రాసెసర్, బ్యాటరీ కూడా చాలా తక్కువ వచ్చింది, బ్యాటరీ బ్యాకప్ కూడా. 33,000 లో ఒకవేళ పిక్సెల్ ఫోన్ కావాలి, కెమెరాస్ కావాలి
తీసుకోవాలనుకుంటే పిక్సెల్ 7 తీసుకోండి. నెక్స్ట్ ఫోన్ రియల్మీ GT6. దీని మీద పెద్ద డీల్ ఏమీ లేదు, పెద్ద డీల్ ఆఫర్ ఏమీ లేదు, కానీ 36,000 లో ఇది ఇప్పుడు కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే వస్తుంది. 41,000 ఏమో యాక్చువల్ ప్రైస్, కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 36,000 రూపాయలకు వస్తుంది. అండ్ ఆ ప్రైస్ లో ఉండే మంచి ఫోన్స్ లో ఇది కూడా ఒక ఫోన్. ఇందులో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, 6.78 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది, OLED ప్యానల్, ఇది 80 LTPO ప్యానల్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, LYT 808 సెన్సర్ తో వస్తుంది, చాలా మంచి సెన్సర్. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ కొన్ని AI ఫీచర్స్ కూడా ఈ ఫోన్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఫోన్ నాకు బాగా నచ్చింది, ప్రైస్ బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A. మొన్నటి వరకు ఇది 23,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే వచ్చింది. 25,000 రూపాయలు యాక్చువల్ ప్రైస్ ఉంది. ఇప్పుడు ఇది యాక్చువల్ ప్రైస్ 22,000 రూపాయలు పెట్టారు, కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 20,000 కి వస్తుంది. 20,000 లో దీనికి ఛార్జర్ రాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఛార్జర్ కి మళ్ళీ 1,500 పెట్టుకోగలను అనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 2A 20,000 లో చాలా మంచి ఫోన్. ఇందులో Dimensity 7200 Pro ప్రాసెసర్ ఉంటుంది, 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 50+50 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. బట్ ఛార్జర్ రాదు, సపరేట్ గా కొనుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 2A ఖచ్చితంగా 20,000 లో అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ Moto Edge 50 Fusion. దీని మీద ఆఫర్ ఏమీ లేదు, సేమ్ కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 21,000 ఇస్తున్నారు. అడిషనల్ ఫీచర్స్ దీంట్లో NFC ఉండిద్ది, IP రేటింగ్ ఉండిద్ది, IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మోటోలో ఇదే అడ్వాంటేజ్, IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఒకవేళ 21,000 లో IP రేటింగ్ అండ్ ఈవెన్ దీంట్లో హైయెస్ట్ ప్రయారిటీ కెమెరాస్ 21,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ఇదే ది బెస్ట్ కెమెరా. ఈవెన్ నథింగ్ ఫోన్ 2A అయినా, నాట్ CE4 అయినా, ఏది కూడా ఈ ఫోన్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయలేదు. సో ప్రైమరీ ఎజెండా కెమెరాస్ అనుకుంటే 21,000 లో Moto Edge 50 Fusion ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫోన్ Vivo T3. దీని గురించి ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. 17,000 లో అమెజాన్ లో iQOO Z9, ఇక్కడేమో Vivo T3 అని పిలుస్తాం. రెండు సేమ్ ఫోన్స్, Dimensity 7200 ప్రాసెసర్ తో వస్తాయి, Sony IMX882 సెన్సర్ తో వచ్చింది, 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఛార్జర్. బెస్ట్ ఫోన్. 17,000 లో గేమింగ్, కెమెరాస్, బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే, ఆల్ రౌండర్ ఫోన్. నెక్స్ట్ ఫోన్ CMF నుంచి CMF Phone 1. ఇది 15,000 రూపాయలకి వస్తుంది, కార్డ్ ఆఫర్స్ అన్ని పెట్టుకొని. యాక్చువల్ ప్రైస్ 16,000. దీని మీద పెద్ద డిస్కౌంట్స్ ఏమీ లేవు, యాక్చువల్ ప్రైస్ 17,000కి అవైలబుల్ ఉంది, కానీ బాక్స్ లో ఛార్జర్ రాదు, సపరేట్ గా మీరు విడిగా కొనుక్కోవాలి. 15,000 లో దీనికి సరైన కాంపిటీషన్ ఏమీ లేదు, హీటింగ్ ఇష్యూస్ అయితే అసలు పర్టికులర్లీ ఏమీ లేవు, కెమెరాస్ కూడా డే లైట్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. CMF Phone 1 మీరు తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేసా, కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్ నుండి చెక్ చేయండి. నెక్స్ట్ ఫోన్ ఫైనల్ ఫోన్ Motorola నుంచి Moto G85. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 17,000కి వస్తుంది. ఫస్ట్ సేల్ లో కూడా ఇది 17,000కి వచ్చింది, పెద్ద డిస్కౌంట్స్ ఏమీ లేవు. నిన్నగా మొన్న లాంచ్ అయింది కాబట్టి దీని మీద ఆఫర్ ఏమీ పెట్టట్లా. ఈ ఫోన్ ఒకవేళ iQOO Z9 అండ్ Moto Edge 50 Fusion ఈ రెండు ఫోన్స్ వద్దు అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ ని పిక్ చేసుకోండి. దీంట్లో మెయిన్ ప్రయారిటీ కింద మీరు పెట్టుకోవాల్సింది కర్వ్డ్ డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ. ఈ మూడు ఆస్పెక్ట్స్ ఎక్కువ ఆలోచించుకునే వాళ్ళు, మోస్ట్లీ ఇంట్లో వాడుకునే వాళ్ళకి అండ్ మోడరేట్ యూజర్స్ కి అయితే ఈ G85 సజెస్ట్ చేయొచ్చు. ఇందులో ప్రాసెసర్ అంత పవర్ఫుల్ లేదు అండ్ 4K వీడియోస్ అవి ప్లే అవ్వట్లేదు. దీనికి సంబంధించి కంప్లీట్ రివ్యూ నేను అప్కమింగ్ కొన్ని రోజుల్లో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తా. రైట్ నో రివ్యూ ఇంకా పోస్ట్ చేయలేదు, ఆ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. సో ఇవి నా లిస్ట్ లో నేను పిక్ చేసుకున్న బెస్ట్ ఫోన్స్. ఇవి కాకుండా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S23 FE, సామ్సంగ్ S23 ఈ రెండు ఫోన్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ ఫోన్స్ ని పిక్ చేసుకోవద్దు అని నేను రికమెండ్ చేస్తా. ఎందుకంటే సామ్సంగ్ S23 కార్డ్ ఆఫర్స్ అవి పెట్టుకుంటే 45,000 రూపాయలకి వస్తుంది, 8 Gen 2 ప్రాసెసర్ ఉండిద్ది. దీనికంటే 45 దాకా వచ్చాం కాబట్టి ఇంకొక 2,000 రూపాయలు యాడ్ చేసుకుని 47, 48 లో iQOO 12 తీసుకోవడం బెస్ట్. దాంట్లో 8 Gen 3 ప్రాసెసర్ ఉండిద్ది, ఇంకా ఇందులో 8 Gen 2 S23 లో. iQOO 12 లో మీకు 8 Gen 3 ఉండిద్ది, ఫార్ బెటర్ డిస్ప్లే ఉండిద్ది, ఫార్ బెటర్ బ్యాటరీ ఉండిద్ది, బ్యాటరీ బ్యాకప్ అసలు S23 లో బాగోదు. అండ్ కెమెరాస్ కూడా iQOO 12 ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి, టెలిఫోటో లెన్స్ అయినా ఇంకోటి. సో S23 ని iQOO 12 ఈజీగా రీప్లేస్ చేసిద్ది. అండ్ ఇంకా S23 FE అంటారా, అది 34,000 వస్తుంది. ఆ ప్రైస్ లో Exynos 2200 ప్రాసెసర్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అన్ని బానే ఉంటాయి అండ్ AI ఫీచర్స్ అన్ని కూడా రోల్ అవుట్ చేశారు, అన్ని బానే ఉంటాయి. కానీ 34, 33 లో నేను ఇందాక ఇంకా బెస్ట్ ఫోన్స్ మీకు ఆల్రెడీ సజెస్ట్ చేశా. నా పిక్ అయితే S23 FE కూడా వద్దు అని. కానీ ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉంటారో, నాన్ చైనీస్ బ్రాండ్సే పర్చేస్ చేస్తాము అని చెప్పని ఎజెండాతో ఉంటారు, వాళ్ళు ఈ సామ్సంగ్ S23 ని S23 FE ని ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఫ్లిప్కార్ట్ గోట్ సేల్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో జరుగుతున్న ఫోన్స్ మీద ఉండే మేజర్ డీల్స్. ఇట్లా బెస్ట్ ఏదో మీకు ఏది కరెక్ట్ గా సూట్ అవుతుందో పిక్ చేసుకొని ఆ ఫోన్ ఆర్డర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మంచి లూట్ డీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటా, మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి బాస్. ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడానికి అండ్ రా ఫుటేజ్ ఇప్పటికే ఆల్మోస్ట్ 1 hour దాకా అయిపోయింది. చాలా ఎఫర్ట్స్ పెట్టాను, 1,00,000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అవుదామని చెప్పని అనుకుంటున్నాను. ఇంకా కాన్ఫిడెంట్ గా వీడియోస్ చేస్తాను, ఇంకా జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తా. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను. సో అంతే ఫ్రెండ్స్, ఇవాళకి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కంటెంట్ ఉపయోగపడితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.